నైట్ షిఫ్ట్ చేయడం ద్వారా ఇన్ఫర్టిలిటీ వస్తుందని మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకు వస్తుందో తెలుసుకుంటారా? ఈ వీడియోలో నేను చెప్తాను. మనకి ఎలాగైతే స్లీప్ ప్యాటర్న్స్ ఉంటాయో మన బాడీలో ఉండే హార్మోన్స్ కూడా దాని తగ్గ టైంలో హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. సర్కాడియం రిథమ్ ఎలాగో హార్మోనల్ రిథమ్ కూడా ఉంటుందన్నమాట. సో మనం స్లీప్ సైకిల్ని మెయింటైన్ చేసినట్లయితే జిఎన్ఆర్హెచ్ అంటే మనకి బ్రెయిన్లో 3 హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ప్రొలాక్టిన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్. ఇది కూడా మన స్లీప్ ప్యాటర్న్ బట్టి ఎలా ప్రొడ్యూస్ అవ్వాలి, ఎప్పుడు ప్రొడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి మన బ్రెయిన్ డిక్టేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకి స్లీప్ ల్యాకింగ్ ఉంటుందో, తక్కువ స్లీప్ చేస్తామో, స్ట్రెస్ మూలంగా స్లీప్ పట్టదో, కొంతమంది నైట్ షిఫ్ట్స్ మూలంగా లేట్గా పడుకోవడం కానీ, సర్కాడియన్ రిథమ్ మెయింటైన్ చేయలేకపోవడం కానీ జరిగితే, కొంతమంది యాంగ్జైటీ మూలంగా స్లీప్ ప్యాటర్న్స్ అనేది ఉండకపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ 2 పర్టికులర్ కండిషన్స్లో కూడా ఇన్ఫర్టిలిటీ అనేది కపుల్ ప్లేస్ చేస్తారు. ఎందుకు ప్లేస్ చేస్తారంటే సింపుల్ చేంజ్ వచ్చేసి ఈ హార్మోనల్ రిథమ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని పోవడం మూలంగా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అన్నమాట. మేడం అది పోవడం మూలంగా మాకు ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే స్లీప్ ప్యాటర్న్ ఉండదో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, లేడీస్లో అయితే ఇట్లా వర్క్ చేసే వాళ్ళకి జనరల్గా ఓవేరియన్ క్వాలిటీ అనేది తగ్గుతుంటుంది. అండ్ వాటికి ఏంటి అంటే క్వాలిటీ తగ్గడం ఒకటే జరుగుతుంది. జనరలీ నెంబర్ అయితే అంత ఈజీగా డిస్టర్బ్ అయితే కాదు, క్వాలిటీ తగ్గుతుంది, ఓవులేషన్ టైంకి కాకపోవడం జరుగుతుంది. వీటి మూలంగా ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. అదే మేల్స్లో అయితే ఈ టైంలో వాళ్ళు మామూలుగా చేసేది ఏంటంటే స్మోకింగ్, ఎక్కువ కెఫీన్ కన్జ్యూమ్ చేస్తారు అండ్ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు. ఇవన్నీ క్యుములేటివ్ ఎఫెక్ట్ అనమాట. వీటన్నిటి మూలంగా స్పర్మ్ నెంబర్ తగ్గడము, మొటిలిటీ తగ్గడము, అలాగే నార్మల్ ఫార్మ్స్ కూడా తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైనా ఈ నైట్ వర్క్స్ చేసే వాళ్ళు కానీ, యాంగ్జైటీ మూలంగా పడుకోకుండా ఉండే వాళ్ళకి కానీ జనరల్గా ఇంటర్కోర్స్ పైన ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. సో డిక్రీజ్డ్ లిబిడో అంటారు దీన్ని. సో దీని మూలంగా కూడా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా కలవపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఇట్లాంటి నైట్ షిఫ్ట్ కండిషన్లో యాంగ్జియస్గా స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేని వాళ్ళు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, కరెక్ట్గా ఈ నైట్ షిఫ్ట్స్ ఏమైనా అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఈ నైట్ షిఫ్ట్స్ అవాయిడ్ చేయలేని పక్షంలో సో మేక్ షూర్ అట్లీస్ట్ మార్నింగ్ ఒక 7 to 8 hours అన్నా సరే ప్రాపర్ స్లీప్ ఉండేలా బ్యాలెన్స్డ్ డేని మీరు ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ ప్యాటర్న్స్. ఈ నైట్ షిఫ్ట్లో జనరల్లీ ఏంటంటే జంక్ ఎక్కువ తింటారు, స్మోకింగ్ చేస్తారు, ఈ కండిషన్స్ ఎక్కువ కాఫీ తీసుకోవడం అని జరుగుతుంది. అవి జనరల్గా అవాయిడ్ చేసి మార్నింగ్ టైంలోనే ఆ టైం బేస్డ్గా మీరు ఫుడ్ తీసుకోవడం అనేది ద్వారా అబ్నార్మల్గా టాక్సిన్స్ మన బాడీలో ఫార్మ్ అవ్వకుండా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ 7 to 8 hours స్లీప్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఇంటర్కోర్స్ అనేది చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి చేసుకోవడం ద్వారా నైట్ షిఫ్ట్లో ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ వర్స్.